చెంబు గ్లాసులో వేసుకోండి. మళ్ళీ 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. మనసులో గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ గణపతి అనుగ్రహం వల్ల మనం చేసే పనులకైనా వ్యాపారాలైనా ఉద్యోగాలైనా చదువులైనా అటువంటి ఆటంకాలు రాకుండా అన్ని పనులు నిర్విఘ్నంగా జరగాలని ఆ గణపతికి నమస్కారం చేసుకోండి. ఎట్లుంటారంటే ఏదైనా మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకం అనేది వస్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమో నమః. ఆ గణపతి పక్క ఉంది కదా లేదా దానిపైన అక్షరాలు వేయండి. మహాగణపతయే నమః. మళ్ళీ పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం పెట్టండి. లముఖే తత్వాత్మనే గంధం పరికల్పయామి. అమ్మాకాశరత్వాత్మనే పుష్పం పరికల్పయామి. తత్వాత్మనే ధూపం పరికల్పయామి. బ్రహ్మేణ తత్వాత్మనే దీపం పరికల్పయామి. నైవేద్యోపహారం పరికల్పయామి. తత్వాత్మనే తాంబూల సకలోపచారార్థే గంధాంజనమంత్ర పుష్పాదికం సమర్పయామి. ప్రార్థనం. అందరూ కూడా ఆ గణపతి స్తోత్రం చెప్పడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు చెప్పండి, రాని వాళ్ళు శతాలు పక్కన దగ్గరగా ఆ చప్పట్లు కొడుతూ ఉండండి. గణపతి స్తోత్రం అనేది చాలా విశేషమైనది. మీరందరూ కూడా ఆ స్తోత్రాన్ని నేర్చుకోవాలి. ఎన్నో అన్ని నేర్చుకుంటుంటారు కదా, మిగతా పాటలను నేర్చుకుంటారు కదా. అలానే యూట్యూబ్లలో అయినా సరే పుస్తకాలలో అది చూసుకుంటూ వినుకుంటూ ఆ స్తోత్రాన్ని అందరూ నేర్చుకోవాలి. స్తోత్ర మనసులో మనకి ఏం చెప్తుంది అంటే రోగతాం అదోషతాం సుసాహిత్యం సుపుత్రతాం అంటే రోగ బాధలు రుణబాధలు తొలగిస్తాడు మహాగణపతి. ఏదైనా మన జన్మ జాతకంలో దోషాలు ఉన్నా కూడా తొలగిస్తాడు ఆ గణపతి. కాబట్టి శ్రద్ధగా ఆ స్తోత్రాన్ని అందరూ కూడా పఠించాలి. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ప్రార్థనం. ముదాకరాంతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం వినాశిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నకాశుభాశునాశకం నమామిదం వినాయకం నేతరాదిభీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారి నిట్టరం నదాదిగామదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం దమాశ్రజే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం నరేంద్రోదరం వరం వరే భవగ్రమక్షరం సుమాకరం క్షమాకరం మురాకరం యశస్కరం మనస్కరం నమస్కృత నమస్కరోమి భాస్వరం కించనార్తిమార్జనో చిరంతనోక్తి భాజన పురారి పూర్వనందనో సురారి గర్భశరవనం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారిణం నందకాంతి నందకాంతి మందకాంతకాత్మజం అజిత్య రూపమందహీన మందరాజ గంధర నందరేణి నందరం వసంతమేవ యోగినం కమేకదంతమేవ తం విచిందయామి నందనం ఆగణేన మంజరన్నమాదరేణ యోర్వహం ప్రజల్పతి ప్రభాతమేరు విస్మరం గణేశ్వరం ఆరోగతామరోషణం సుధాహితీం సుపుత్రతాం సమాయుతాయుష్ణభూతిమభ్యుమైని జ్యోతిరాయ. గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా. జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ రక్షమా. జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ రక్షమా. జయ గణాన భగవాన్ కీ జై. అతా దేవతారాధనం. అందరూ కూడా వారి నక్షత్రం తీసుకోండి. అనండి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి జ్యేష్ఠ మహాలక్ష్మి దేవత